హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను కోడిగుడ్డు ఎల్లుల్లి కారం చేశాను. గుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. జీలకర్ర, కారం, ఉప్పు, తెల్లగడ్డలు, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసేసుకుందాము. అవి వేగిపోయాక ఆనియన్స్ కూడా వేసేసానండి. 3 డేస్ నుంచి అయితే బాగా జలుబు చేసి జ్వరంగా ఉందండి. నోరంతా బాగా చెప్పబడిపోయింది. అందుకని కోడిగుడ్డు ఎల్లుల్లి కారం చేసుకొని తిన్నాము అనుకున్నాను. అప్పటికప్పటికే కోడిగుడ్లు ఉడకపెట్టుకొని ఇలా అయితే వంటకం స్టార్ట్ చేశానండి. ఆనియన్స్ వేగిపోయాయి. అవి వేగిపోయాక కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా వండి పెడితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది కదా. అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఉంటే అసలు బాగలేనప్పుడు ఎంతో బాగా చూసుకుంటారు కదా. మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసేసానండి. ప్రస్తుతానికైతే అమ్మ అయితే నా దగ్గర లేదు. అమ్మమ్మ అయితే చనిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కారం అయితే రెడీ అయిపోయింది. మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. నోటికి కారంగా ఎంత బాగుండిందంటే చాలా బాగుండింది. కలర్ఫుల్గా ఉంది కదా. అసలు నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను, గొంతంతా నొప్పి వచ్చేస్తుంది. అయినా కూడా వీడియోస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాగుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే రెడీగా ఉండండి. మీరు కూడా రెడీ చేయండి కోడిగుడ్డు ఎల్లుల్లి కారము. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. తింటుంటే కూడా కారంగా, అందులో మా పాప నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఇంకా నాకు తినాలనిపించింది. కానీ జలుబు చేసింది, బాగా జ్వరం వస్తుంది కదా, నిమ్మకాయ పక్కన పెట్టేశాను. మా పాప అయితే నిమ్మకాయ పిండుకొని తినేసింది. ఎంత కమ్మగా ఉండిందో. నేనైతే రెడీ అయిపోతున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను నేను. అసలు కలుపుతుంటేనే ఎంత అస్సలు కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎమ్మీగా ఉంది. సూపర్. ఆ గుడ్డు తీసుకొని ఆ కలిపిన అన్నం నోట్లో పెట్టుకుంటుంటే సూపర్గా ఉంది.